ఈ ఉప్పు చేపల పులుసు ఇవాళ నా ప్రాణం మీదకి వచ్చిన ప్రాణం తీసినంత పని అయింది. చేపల పులుసు అంటే అంతో ఇంత పులుసు ఉండాలి, కాసిన కూసిన నీళ్లు పోయాలి. అసలు నీళ్లు పోయకుండా చేపల పులుసు ఎవరైనా చేస్తారా? ఆయిల్లో మసాలాలన్నీ వేసుకుని గ్రేవీ కర్రీ చేసుకుంటారేమో గానీ పులుసులో అయితే అన్నో ఇన్నో నీళ్లు పోయాలి. అసలుకి విషయం ఏంటంటే పొద్దున్నే పనికి లేట్ అయిపోతుంది, లేసి అన్నం కూర వండు అని చెప్పాడు. పతిగారు పద్ధతిగా చెప్పారు కదా అని కళ్ళు తెరపులు పడకపోయినా లేసి మరి వండితే, అబ్బో ఇది నీళ్ల చారేని, అసలు నీళ్ళు వేయకుండా ఏ కూరలు కూడా ఉండవేమో కదా మన ఇంట్లో. నీళ్ళు వేస్తేమో నీళ్ళు వేసావని అంటాం, నీళ్ళు వేయకపోతేమో నీళ్ళు వేయలేదంటాడు. ఎట్లండి బాబు ఈ మొగుళ్ళతోటి తట్టుకునేది. సరేలే గానీ మాది ఎప్పుడు ఉండేదే ఎండి చేపల పులుసు ఇలా చేసుకోండి అబ్బా, ఎవరైనా చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటది. మాకు తెలియదా ఏంది నువ్వు చెప్పకపోతే అంటారా? తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అయినా నువ్వు ఎండి చేపల పులుసు తినవు కదా, నీకెలా తెలుసు అని అనుకుంటున్నారా? ఒకప్పుడు తిన్నాను కదండి, చేసింది నేనే కదా నా హస్తాలతో. సో హ్యాపీ ప్రాసెస్ చెప్పంటారా? ముందు చేపలను క్లీన్ చేసుకోవాలి. ఉప్పు చేపలు కదా, కాసిన వేడి నీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. అవి కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటే చాలా మగ్గాలి, ఫ్రై అవ్వద్దు. అందులోనే కాస్త పసుపు ఉప్పు కారం టమాటాలు అన్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని కొంచెం సేపు తెరల పెట్టుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపలు వేసుకొని బాగా ఉడికి, కొత్తిమీర మన ఇష్టం అండి అది.